ఇంటి దగ్గర రాముగారి ఇల్లు చూపించిన అడ్రస్ ఏదని చెప్తే జీప్ ఎక్కిచ్చారు, తీసుకొచ్చారు ఇక్కడికి. తీసుకొచ్చి కొద్దిసేపు కూర్చోబెట్టిన తర్వాత వివరాలు మొత్తం స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు. స్టేట్మెంట్ చెప్పాం, వాళ్ళు అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పాను. ఎప్పుడైనా అవసరం అయితే మళ్ళీ పిలుస్తామని చెప్పారు. సో వస్తామని చెప్పాము. ఏమేమి అడిగారు వాళ్ళు? రమేష్ గారి రాజకీయ ప్రస్తావన, ఆయన వ్యాపారాలు, వాళ్ళ ఫ్యామిలీ గురించి, వీటి గురించి అడిగారు. అంటే ప్రధానంగా జనార్దన్, జోగి రమేష్ కలిసిన సందర్భంలో కొన్నిసార్లు మీరు ఉన్నారనేది వారి ఆరోపణ. సో ఆ అంశాన్ని ఉన్నారు. అసలు జనార్దన్ అనే వ్యక్తి మా దగ్గరికి వచ్చిన దాఖలు అయితే లేదు. అసలు ఆ విషయం కూడా అడగలేదు. అధికారులు మాత్రం నన్ను ఆ విషయం గురించి అడగలేదు. జోగి రమేష్, జనార్దన్ మధ్య ఇంటికి చాలాసార్లు వచ్చారు. ఆర్థికపరమైన లావాదేవీలు, వాట్సాప్ చాట్ జరిగిందని కూడా ఇంటికి వచ్చాడు. అయితే మీకు తెలిసిన సమాచారం ఏంటి? మాకు అతనికి, రమేష్ గారికి, అద్దెపల్లి జనార్దన్కి ఏ రోజు కూడా ఆర్థిక లావాదేవీలు కానీ, పర్సనల్ లావాదేవీలు కానీ ఎటువంటివి కూడా లేవు. వాట్సాప్, అసలు ఆయన ఫోను వాట్సాప్ అసలు ఏ రోజు కూడా అతను చేసింది లేదు. జనార్దన్ అనే వ్యక్తి ఆటోమేటిక్గా లోకల్గా ఎవరైనా టీడీపీ వ్యక్తి అని చెప్తారు. మేము పుట్టి పెరిగింది కూడా అక్కడే కాబట్టి అతని గురించి తెలుసు మాకు. చిల్లర కొట్టు తర్వాత ఏఎన్ఆర్ బార్. మేము కూడా ఈరోజు అతను బార్ వైపు కూడా తిరిగి సాగదు. రమేష్ గారే కాదు, ఆ కింద ఉన్న అనుచరులు కూడా ఆ బార్ వైపు వెళ్ళిన దాఖలు కూడా ఎక్కడ లేదు. ఈరోజు ఉదయం మిమ్మల్ని, అలాగే జోగి రమేష్ గారిని, ఆయన సోదరుని ముగ్గురిని అదుపులో తీసుకున్నారు. అంటే టోటల్గా అసలు ఏంటి ఏపిస్తారు? కావాలని పెట్టిన కేసులు, అంతమించి ఏం లేదు. ఎక్కడా ఏం లేదు, కక్ష సాధింపు తప్ప వేరే ఆలోచన అయితే ఏం లేదు. ఏ రకంగా మిమ్మల్ని విచారించారు? మళ్ళీ ఎప్పుడు పిలుస్తా అని చెప్పడం జరిగిందా? లేకపోతే జోగి రమేష్ గారిని కూడా ఏమైనా విచారించారు? ఇంతవరకు అయితే విచారణ మొదలు పెట్టలేదు. అవన్నీ రెడీ చేసుకుంటున్నారు. నన్ను అయితే మామూలుగా మళ్ళీ ఏదైనా అవసరం అయితే పిలుస్తామని చెప్పారు. ఇప్పుడు పిలుస్తారని చెప్పలేదు.